హైదరాబాద్ సిపి ట్యాంక్ బండ్ నిమజ్జనాలపై వ్యాఖ్యానించారు. గత ఏడాదితో పోలిస్తే 3 గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తయిందని, అన్ని ట్రాఫిక్ జంక్షన్లు క్లియర్ అయినట్లు తెలిపారు. ఒక ప్రణాళిక ప్రకారం నిమజ్జనం పూర్తి చేశామని, నెక్లెస్ రోడ్ అలాగే హైమాక్స్ వద్ద గ్రౌండ్స్లో విగ్రహాలను పార్కింగ్ ఏర్పాటు చేసి సాధారణ ప్రజలకు రూట్ క్లియర్ చేశామని తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనుకున్న సమయానికి పూర్తయిందని, ఈ నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ వర్కింగ్ డే, ప్రజలకి సహకరించాలని, లేకుంటే కఠిన చర్యలుంటాయని పేర్కొన్నారు. నిన్న హుసేన్ సాగర్లో దాదాపు 15,000 విగ్రహాల నిమజ్జనాలు పూర్తి చేశామని, కొన్ని వాహనాల బ్రేక్ డౌన్ వల్ల నిమజ్జనం కొంత ఆలస్యమైందన్నారు. నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి నమస్కరిస్తున్నామని, మొత్తం 11 రోజుల్లో కేవలం హుసేన్ సాగర్లోనే 1,00,000 విగ్రహాలు నిమజ్జనం పూర్తయినట్లు సిపి పేర్కొన్నారు. దాదాపు 3 గంటల పొదుపు మేము చేయగలిగాము. 3 గంటల లాభమైంది. మీకు గుర్తుంటుంది, గత సంవత్సరం దాదాపు 1:30 ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 10:30 ప్రాంతంలో ఉదయం అన్ని జంక్షన్స్ని కూడా మేము ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి, ఇప్పుడు ఏవైతే దాదాపు 1000 విగ్రహాల నిమజ్జనము ఇంకా మిగిలి ఉందో అది మేము నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం 4 రోజుల్లో అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి, అదే కాకుండా అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారో అక్కడ ఐమాక్స్ ముందు ఉన్న పార్కింగ్ స్థలంలో కూడా అక్కడ కూడా వాహనాల్ని పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం. అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేసాము. అన్ని జంక్షన్స్లో కూడా ట్రాఫిక్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆలస్యంగా వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్తో సహా అవి రావాల్సిందే. ఎటువంటి ఆటంకం ప్రజలకు ఉండకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాం.